మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా నిజంగా చేతులు ఎత్తండి. నాకు దేవుని కృపను బట్టనా ఫుల్ హ్యాపీ. సంతోషంగా ఉన్నారుగా? ఏ ఇబ్బంది లేదుగా? రైట్. అన్న నాకు బలహీనత ఉంది, రోగం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక షుగర్ లేదా? మరి చెయ్యొద్దు, మర్యాదకు చెయ్యొద్దు. లేదంటే అవి ఏంది అబద్ధాలు ఆడుతావులే, చేయొద్దు. బీపీ లేదా? గ్యాస్ ట్రబుల్ లేదా? షో చేయొద్దు ఉంటే చెయ్యొద్దు. నరాల నొప్పులు లేవా? మోకాళ్ళ నొప్పులు లేవా? నడుముల నొప్పులు లేవా? వెన్నుపూస నొప్పి రావట్లేదు అప్పుడప్పుడు? తలనొప్పి రావట్లేదు అప్పుడప్పుడు? మొత్తంగా రావట్లేదా? కళ్ళు సరిగ్గా పనిచేస్తాయి ఉంటే చెయ్యొత్తవే. ఉన్నాయా నొప్పులు, బాధలు, బలహీనతలు, శోధనలు ఉన్నాయా? మరి ఇందాక ఫుల్ హ్యాపీ అన్నావుగా, ఫుల్ హ్యాపీ, మొత్తం సంతోషమే, అసలు మామూలుగా లేదన్నావు. మళ్ళీ ఏమో అన్ని సమస్యలు. సరే, రోగాల వాళ్ళు తీసేయండి, అప్పుల వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇందాక ఫుల్గా ఎత్తారు. మరి అప్పులా ఎగొట్టినా పర్వాలేదు, ఇవ్వాల్సిందేనా? సమస్యలే. వడ్డీలు కడుతున్నారా? వడ్డీలు తెచ్చారా? ఊరకిచ్చారా? వడ్డీలు తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ, అంత వడ్డీలు సరికే, బదుళ్ళు ఏం లేవు. వామ్మో, దేవునికి స్తోత్రంగా లేవును గాక. హల్లెలూయా. మరి టెన్షన్ పుట్టట్లేదు వడ్డీ పెరుగుతుంటే? టెన్షనేగా. మరి రోగాలు పెట్టుకొని, అప్పులు పెట్టుకొని, వడ్డీల సమస్యలు పెట్టుకొని, అది కాదు. కానీ ఇంకోటి చెప్పు చెల్లి, మీ ఆయన మారాడా? ఆ తాగుబోతాడు మారాడా? రోజు టార్చర్ అనిపిస్తున్నావు లేదా? అబద్ధాలు ఆడుకుని చెప్పు. మరి అనిపిస్తే హ్యాపీ, ఫుల్ హ్యాపీ అని చేయొద్దేమి అంటే నువ్వే చెప్పావు కదన్నా మన కృప దొరికిందండి, అందుకని నేను కూడా సంతోషంగా చేతులు ఎత్తాను. భర్త త్రాగుబోతై ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు, మాట లేదు, పిల్లలు మాట వినరు, మనం చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, ఒక పక్క అప్పులు, ఈ ఒత్తిళ్ళన్నిటి దెబ్బకి తలపోటు, గ్యాస్ ట్రబుల్, టయానికి తినక, నరాల వీక్నెస్, రకరకాల బలహీనతలు, మనసు కృంగిబాటు, ఇవన్నీ తట్టెడు ఉన్నాయి. ఏదో కూటానికి నేను పిలిచానని వచ్చారని కూర్చున్నారని ఏం బాధలేదు, హ్యాపీ అంటున్నారు. అసలు ఎంతవరకు మీరు నిజం చెబుతున్నారు? అదేముందన్నా, నువ్వు ఏ చెబితే తలోపటమేగా అన్నట్టు చేస్తున్నారు మీరు. ఏమండి, వంకాయ మంత్రిలాగా. రాజు దగ్గర మంత్రి గారు ఉంటాడు కదా, రోజు వంకాయ కూర తిన్నాడంట రాజు. తింటే భలే రుచి అనిపించిందంట. రుచి అనిపిస్తే, ఏమయ్యా మంత్రి, వంకాయ కూర ఎంత టేస్ట్ ఉందా? అసలు ఏంటి, అసలు గుత్తి వంకాయను ఉండారు, మామూలు లేదా అన్నాడంట. మహారాజా, కూరగాయలన్నిట్లో రాజు వంకాయ మహారాజా, దానంత గొప్పది లేదు మహారాజా, అసలు దాని రూపు కూడా డిఫరెంట్ మహారాజా అని కాసేపు వంకాయను ఆకాశానికి ఎత్తాడంట. మరుసటి రోజు రాజు పిలిచి, ఏ వంకాయ ఏం పాడాయా మంత్రి, తిన్నకాడ నుంచి జిల్లొచ్చిందయా అన్నాడు. తిన్నకాడ నుంచి ఏమొచ్చింది? తిన్నకాడ నుంచి జిల్లొచ్చిందయా, దరిద్రపు వంకాయ కూర పొరపాటును తిన్నాను అన్నాడంట. మహారాజా, దానంత దరిద్రపు కూరగాయ ఇంకోటి లేదు మహారాజా అన్నాడు. దాని అవతారం కూడా చూడండి మహారాజా, ఏ షేపు అర్థం కాదు దానిది, ఏ రూపు అర్థం కాదు, కలర్ కూడా చూడండి, ఒక కలర్ ఉండదు అది. చిచ్చి, దానంత వరస్ట్ ఇంకోటి లేదన్నాడు. ఏమయ్యా, నిన్నేమో కూరగాయలన్నింటిలో రాజు అంటివి, దానంత గొప్పది లేదంటివి, ఈరోజేమో దానంత దరిద్రపది లేదంటంటివి. ఏమయ్యా, నిన్నేమో అట్ట మాట్లాడావు, ఈరోజు ఎట్ట మాట్లాడావు అంటే, అప్పుడు మంత్రి అన్నాడంట, మరి అంతేగా మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా. దాన్ని ఏమన్నా అదేం ఫీల్ అవ్వదు, కానీ మీరు బలికింది పలకపోతే మీరు ఫీల్ అవుతారు. అందుకని మీ ఆనందమే నా ఆనందం అని ఇందాక మీరు చెప్పిన సమాధానం అట్టుంది. స్తోత్రం. నీ ఆనందమే నా ఆనందం శాలేమన్నా. నువ్వు సంతోషంగా ఉన్నారంటే అంటున్నారు, బాధలు ఉన్నాయంటే అంటున్నారు. సరే, ఇప్పుడు మీకు చెప్తా ఒక మాట, జీవితకాలం గుర్తుపెట్టుకోండి. వారికి దొరకనిది నీకు దొరికింది కృప అన్నాను, నిజమే అది. వారికి దొరకని దేవుడు నీకు దొరికాడు, అదే గొప్ప కృప. తెలుసా నీకు ఆ రహస్యం?
అదేందన్నా వాళ్ళకి ఎందుకు దొరకలేదు కృప, నాకెందుకు దొరికింది, వాళ్ళకి ఎందుకు దొరకలా దేవుడు, నాకెందుకు దొరికాడు అని అడుగు. చెబుతా. కృప నీ ఒక్కడికే కాదు. దేవుడు నీ ఒక్కదానికే కాదు. ఆయన రక్షణ కార్యం నీ ఒక్కడికే కాదు, എല്ലാ మానవులకు. అయితే అందరికీ కృప ఇస్తారు రమ్మన్నాడు. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. అర్థమైందా? అందరినీ రమ్మని పిలిచాడు సృష్టికర్త, నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. రా, నీ బ్రతుకు యొక్క మూలం ఏంటో చెప్తా, నీ కర్తవ్యం ఏంటో చెప్తా, నీ జన్మ ఎలా సార్థకమైందో చెప్తా, రా అని పిలిచాడు. నువ్వు విన్నావు, లోబడ్డావు, వచ్చావు, వాళ్ళు రాలా. రా, నా దగ్గర ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నీకు ఇస్తా రమ్మని పిలిచాడు ఆ సర్వోన్నతుడు. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. అది తేడా. అందరికీ అందుబాటులోకి వచ్చాడు. పుట్టడం ఎడబుట్టాడో తెలుసా? రాజప్రాసాదాల్లో, అంతఃపురాల్లో పుట్టలా. రారాజై ఉండి కూడా దీనుడై పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో ఉన్న కుడితి తొట్లో పరుండబెట్టబడ్డాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ధనికుడా రా, నువ్వు రావచ్చు. దరిద్రుడా రా, నువ్వు కూడా రావచ్చు. సంపన్నుడా రా, నువ్వు రావచ్చు. బీదవాడా, కూటికి లేని బీదవాడా, పశువుల దొడ్లోకి నువ్వు కూడా రావచ్చు. రా, అందరికి అందుబాటులో ఉన్నారు. రమ్మని పుట్టాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆశ్చర్యకరమైన జన్మ. అందరికి అందుబాటులో ఉంటాను రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే కొందరు అందిపుచ్చుకున్నారు, కొందరు తిరస్కరించారు. తిరస్కరించిన వాళ్ళకి ఏం దక్కలేదో తెలుసా? ఆయన తన దగ్గర ఏమేం కలిగి ఉన్నాడో అవేవి వాళ్ళు పొందలా. లెక్క చేయనోళ్ళు, తృణీకరించిన వాళ్ళు, వెతకనోళ్ళకి దొరకలా. అంత పెద్దోళ్ళకి దక్కింది, మీకు ఎట్ట దక్కింది? వాళ్ళకంటే తెలివి ఎక్కువ ఉందా మీకు? మన తెలివి మనకు తెలుసు, మనంత సోది మేళం లేదని మనకు తెలుసు, మనదంతా సోదేవారు, మనకంత నాలెడ్జ్ లేదని మనకు తెలుసు. మరి మనకి ఎట్లా దక్కింది, వాళ్ళకి ఎందుకు దక్కలేదు? ఏమో నీ లైఫ్లో ఎప్పుడో, ఏ సందర్భంలో, ఏ ఘట్టంలో, ఏ ఇబ్బందిలో, ఏ కొదువలో, కొరతలో ఎప్పుడు వెతికావో మొత్తానికి దేవుణ్ణి వెతికావు. ఏదో ఒక దానిలో అటబడి పోతనాలే అనుకోలా. అసలు నిజమైన దేవుడు ఎవరు? నేను మొక్కుతుంది నిజ దేవుడికేనా? దేవుడు అనడానికి యోగ్యుడేనా, పరిశుద్ధుడేనా, పరిపూర్ణుడేనా? నేను మొక్కుతున్నది, సేవిస్తున్నది, ఆరాధిస్తున్నది ఒరిజినలేనా అనే ప్రశ్న ఎప్పుడో పుట్టింది నీ లైఫ్లో, నీకు పుట్టింది, నా లైఫ్లో నాకు పుట్టింది. ఊరక ఆ టైపు ఆలోచన అట్లా తగిలిందో లేదో, దన్మని నిజదేవుడు తను బయలుపరుచుకున్నాడు. రా రా, వెతుకుతున్నావుగా. 2002లో ఇదే మార్చి నెల, ఇదే చివరి ఘట్టంలో నేను వెతికా. ఒక వేదనామయమైన పరిస్థితుల్లో నేను వెతికినప్పుడు అంతవరకు నేను సేవించిన వాటన్నిటిని గుర్తు చేసుకొని, ఇంతవరకు నేను ఆరాధించిన వారు మాత్రమేనా, లేకపోతే ఇంకా ఎవరన్నా ఉన్నారా, ఉంటే అసలోడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని 2002 మార్చి నెలలో నేను వెతికాను. ఎప్పుడైతే నిజదేవుడు ఎవరని వెతికానో అప్పుడు తాను బయలుపరుచుకున్నాడు నాకు. ఎప్పుడైతే ఆయన బయలుపరచబడ్డాడో అప్పుడు ఇక ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన రెక్కల నీడకి ఎప్పుడైతే చేరానో అప్పుడు జీవితపు విలువ, బ్రతుకు సార్థకత, నెమ్మది, ప్రశాంతత, ఆనందం మొత్తం అర్థమైనాయి, అందినాయి. బాగా వినండి. ఇప్పుడు కొంతమంది దాన్ని లెక్క చేయలే. దేవుడు పిలుస్తున్నాడు. ఈ మాట సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉంది. సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉందండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చూడు ఒకసారి, చదువు. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానమనగా ఒక వ్యక్తి. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచనకు స్వరం ఉందంట. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌన్ల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. మానవులారా, మనుషులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. అది అట్లా పిలుస్తుంది జ్ఞానం అంటే వ్యక్తి. ఎవరా జ్ఞానం, ఎవరా వివేచన, ఎవరా పరిశుద్ధత, ఎవరా నీతి అంటే నిజమైన దేవుడు ఎవరున్నాడో ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకి ఎవరు తలొంచారంటే దీనులు తలొంచారు. హృదయములో అహముతో నింపబడిన వాళ్ళు తలొంచల. నాకు అక్కర్లేదులే, పని చూసుకోపో అన్నారు. దీనులు అంటే మీరు స్వాగతించారు, ఆయనను ఆశ్రయించారు. ఆయన ఆశ్రయించినప్పుడు ఏం జరిగిందంటే వినండి, వరుసగా చెప్తాను. మొట్టమొదటిది, ఎప్పుడైతే మీరు ఆయన్ని గుర్తుపట్టారో, ఆయన్ని ఆశ్రయించారో,
ఇక మీకు ఆయన ఏందో అర్థమైంది. ఇప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా చేయుదు అని చదివాం కదా స్టార్టింగ్లో. బాగా వినండి. మనం ఎవరి మీదన్నా ఆనుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని తెలుసుకొని ఉండాలిగా. మనం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆనుకుంటామా? ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎట్లా పడితే అట్లా ఆ వ్యక్తులతో వెళ్ళగలుగుతామా? ఏదన్నా అప్పచెప్పగలుగుతామా? సింపుల్ అండి. నీ చెవి బుట్టలే ఉన్నాయనుకో, ఇంటికాడ మీ అమ్మగారికి పంపించాలి, నువ్వు రోడ్డు మీద ఉన్నావు, ఎవరో ఒకరిని పిలిచి, ఎరగని వాళ్ళని పిలిచి, ఇదిగో ఇది తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చిరప్ప అని చెప్పగలవా? ఇంటి పక్క వాళ్ళు కన్నా ఇవ్వగలవా? ఏమో నమ్మకం కుదరదు, కొంతమందిని నమ్మి ఇవ్వలేం. మనం ఏదైనా ఒక బంగారు వస్తువు అప్పచెప్పాలంటే ముందు ఆ వ్యక్తిని నమ్మాలి. అప్పుడే మనం ఆ వ్యక్తి మీద ఆనుకొని అది ఇవ్వగలుగుతాం. ఆ వ్యక్తి ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనం ఆ వ్యక్తిని బాగుగా ఎరుగుంటే అక్కడెక్కడ ఎందుకు కదా ఆయనకి తీసుకెళ్ళి ఇస్తాడు. నమ్మకమైనోడేగా, తెలుసుగా మనకి ఇచ్చే. ఒక బంగారు వస్తువుని ఇవ్వాలంటేనే అవతల వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. ఆ బ్రతుకునే అప్పచెప్పాలంటే మరి నమ్మదగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, సుబ్బాయమ్మ తీసుకొస్తే వచ్చావో, వెంకాయమ్మ తీసుకొస్తే వచ్చావో, మరియమ్మ పట్టుకొస్తే వచ్చావో, మొత్తానికి ఎప్పుడు వచ్చావో, ఏ రోజు పోయి కూర్చున్నావో, దేవుని పాదాల దగ్గరకైతే ఎవరి నడిపింపుతోనో వెళ్ళావు, లేదా నీకే ఆలోచన పుట్టి వెళ్ళావు, నువ్వు దేవుణ్ణి వెతికావు, కూర్చున్నావు. కూర్చున్న తర్వాత యేసయ్య కాస్తో కూస్తో నీకు అర్థమయ్యాడు. ఏమర్థమయ్యాడు? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎంతమంది యేసు ప్రభుని నిజంగా నమ్ముతున్నారు? నిజంగా ఆయన్ని నేను నమ్ముతున్నానన్న డౌటే లేదు, పూర్తిగా నేను ఆయన మీద ఆనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. మీరు కూడా 2 రైట్, థ్యాంక్ యూ, శబాష్, చాలా చురుక్కున్నారు మీరు. నమ్ముతున్నారుగా? ఏం చూసి నమ్మారు? ఇప్పుడు చెప్పండి. 2 చేతులు ఎత్తారుగా. ఏం చూసి నమ్మావు? అంత నమ్మకత్వం ఏం కనపడింది ఆయన దగ్గర? ఒక్క మొక్కలో చెప్పు. అబ్బా, అమ్మో, మీరు మామూలుగా లేరు. ఏం చూసి నమ్మావని నేను మిమ్మల్ని అడిగితే మీరు అందరూ ఒక సమాధానం ఇచ్చారు. కొంతమంది చెప్పలేకపోయినారు, కొంతమంది చెప్పారు, నా ముందున్న వాళ్ళు చెప్పారు, సీనియర్ లాగా ఉన్నారు. ఏం చూసి నమ్మారంటే ప్రాణం ఇచ్చాడని నమ్మాము అన్నారు. దాన్ని ఇంకొంచెం విపులీకరించి చెప్తా. ఏమండి, ఆయన దగ్గరికి వచ్చి నాకు నీకేమర్థమై ఇంతసేటు నువ్వు కనెక్ట్ అయ్యావో దేవునికి చెప్తా. నీకేమర్థమైంది? మొట్టమొదటిది, ఆయనే నిన్ను నిర్మించాడని నీకు అర్థమైంది. ఆయన చేతులతోనే నిన్ను సృష్టించాడన్నది నీకు నీ ఆత్మకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుడు సృష్టించకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటా? ఏమమ్మా, నీ పేరు చెప్పురా తల్లి. శాంతమ్మా, శాంతకుమారి, సూపర్. తమ్ముడు నీ పేరు ఏది నాన్న? వెంకటేష్, గుడ్ నాన్న, వెరీ గుడ్. ప్రపంచంలో ఆడవాళ్ళు తక్కువై నువ్వు పుట్టావా? శాంతకుమారి. వెంకటేష్, పురుషోత్తములు లేరని, పురుషులు లేరని నువ్వు పుట్టావా? అవునా? ఒక ప్రశ్న. ఇప్పుడు కోట్ల మంది పురుషులు ఉన్నారా, నువ్వెందుకు? కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు శాంతకుమారి, నువ్వెందుకు? ఒక్కసారి ఆలోచించండి. జనం లేరని మీరు పుట్టారా? లేకపోతే నేనున్నాను, కోట్ల మంది పురుషులు ఉన్నారండి, పురుషులు లేరని నన్ను పుట్టించాడా? హలో, బాగా వినాలి. కోట్ల మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా, వీళ్ళందరితో పాటు శాంతకుమారి కూడా నాకు కావాలి అనుకుని ఆలోచించి కనుక నీకు రూపు ఏర్పడింది, లేకపోతే నీకు లైఫ్ లేదు. కోట్ల మంది ఉన్నా వెంకటేష్ కూడా కావాలి నాకు అనుకున్నాడు కాబట్టి వెంకటేష్ అనేవాడికి జన్మ ఏర్పడింది, సృష్టి చేయబడ్డాడు. ఎవరు అనుకుంటే చేయబడ్డాడో తెలుసా? ఎవరు అనుకుంటే శాంతకుమారికి పుట్టిందో తెలుసా? ఎవరు అనుకుంటే? ఆయన అనుకున్నాడు కాబట్టి. ఈ రకంగా అందరూ చెప్పుకోండి. ఇప్పుడు శాలేమరాజు అనేవాడు ఎవరు అనుకుంటే పుట్టాడో తెలుసా? అమ్మాయి అనుకుంటే కాదు, మా అమ్మాయి వద్దనుకున్నారు. పచ్చి నిజం. 6 డజన్ కంటే ఎక్కువ మందికి అన్నారు, 6 డజన్ కంటే ఎక్కువ మందిని అన్నారు. 7గురిని కంది మా అమ్మ, 7గురిని కానీ రిక్షా ఎక్కింది. ఇక నా వల్ల కదా ఆపరేషన్ చేయించుకుంటాను. 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు,
సాలిక అనుకున్నారు. 5 ఆడపిల్లలండి. ఒకరొకరిని ఇద్దరిద్దరిని కానీ గందరగోళం అవుతున్నారు వాళ్ళు. చూడు డజన్లు అసలు. దేవునికి స్తోత్రం. ఒక పిల్లవాడిని హాస్పిటల్లో కొట్టేశారు. వాడు ఏడున్నాడో తెలియదు ఇప్పుడు కూడా. ఒక బిడ్డ దొంగిలించబడ్డాడు. ఒక్కడే కొడుకు మిగిలాడు. 5 ఆడపిల్లలు. అందులో ఒక పాప చిన్నప్పుడే కన్ను మూసింది. ఇక 4 ఆడపిల్లలు, ఒక మగబిడ్డ. 7 2. ఒకడు దొంగిలించబడ్డాడు, ఒక పాప ఏమో చనిపోయింది. 5 ఉన్నారు. ఇక చాలులే, మొత్తం 7 కన్నా 5 నిలబడ్డారు. ఇక 5 లాక్కొస్తే చాలు. అందులో 4 తల్లులు ఉన్నారు, మహాతల్లులు 4. తీసుకుపోయేవాళ్ళు, తెచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఇంక చాలులే అనుకున్నారు. తీసుకుపోయేవాళ్ళు అంటే కట్నాలే. స్తోత్రం. వద్దనుకొని ఎక్కింది మా అమ్మ. అప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళు వాళ్ళు ఆపారని చెప్పిదిలే కానీ వాళ్ళు కాదు, ఆయన ఆపాడు. మా నాన్నకి లేదు ఆశ, మా అమ్మకి లేదు ఇంకొక బిడ్డని అందామన్న ఆలోచన లేదు. ప్రతి కూటానికి వచ్చింది, ఈ కూటానికి రానట్టుంది. వచ్చిందా? ఏడుంది? వచ్చింది. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. కూటం అయినాక ఏడే ఉంటుంది, లోపల మందిరంలో ఉందంటే అడగండి కావాలంటే. ఇందాక సలహా చెబుతుంది ఎవరికో చెప్పి 3 దాకా సాగు కొడుతున్నాడు, పెందలాడు వదిలిపెట్టమన్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును. కూటమి నాకు దొరికిద్ది, అడగండి. నిజమేనమ్మా అన్న చెప్పింది, నిజమేనా అడగండి చెప్పిద్ది. అవునమ్మా నేను ఏదో వద్దనుకున్నాను వాడిని. దేవుడే బుద్ధి పుట్టించాడు. దేవుడే బుద్ధి పుట్టి. నిజంగా నా తల్లిదండ్రి కావాలనుకుంటే పుట్టల, వద్దు అనుకున్న తర్వాత నా తండ్రి వేశాడు నన్ను. నా ప్రభు కావాలనుకున్నాడు. ఆయన వద్దంటానికి వాళ్ళు ఎవరు? ఈ రూపాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ దేహాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ కంఠాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ స్వరాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ వరాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ లైఫ్ని ఇచ్చినవాడు నా ప్రభు. పుట్టింది మొదలుకొని ఎన్నోసార్లు నీకు నాకు రూపాన్ని ఇచ్చింది నా ప్రభు, దేహాన్ని ఇచ్చింది, స్వరాన్ని ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది. నువ్వు ఏదో బాగుంది నా దగ్గర ఇది అంటే అదంతా నా తండ్రి నీకు ఇచ్చిన దయా దానము. అంతేకాదు నీకు నాకు కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు, గండాలు, రోగాలు, బలహీనతలు, సమస్యలు వచ్చినా చావు మన దరి చేరకుండా నేటి వరకు మనల్ని తప్పిస్తూ వచ్చినవాడు ఆయనే. ఈ సంగతి నీకు అర్థమైందా? ఒకవేళ ఇప్పటిదాకా డౌట్ ఉంటే ఇప్పుడు ఫైనల్ చేసుకో. తమ్ముడా, నేను ఒక వేస్ట్ ఫెలోని అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. వేస్ట్ ఫెలోని చేసే వేస్ట్ పని నా దేవుడు ఎప్పుడు చేయడు. నువ్వు వేస్ట్ ఫెలో కాదు. నీ జన్మ వెనక ఒక ప్రణాళిక ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉందిరా తల్లి. నువ్వు వేస్ట్గా పుట్టలేదమ్మా. నువ్వు అనవసరంగా పుట్టింపబడిన దానివి కాదు. నువ్వు పెద్దదానివైనా, చిన్నదానివైనా, వృద్ధుడివైనా, యవనుడివైనా, నడి వయస్కుడివైనా, పిల్లవాడివైనా, బాబు అమ్మ, నీ జన్మ వెనుక నా దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు జరిగించాల్సిన కార్యాలు ఉన్నాయి. నీ అవసరత ఈ భూగోళానికి ఉంది కాబట్టి ఇంతమందిలో నిన్ను పుట్టించాడ్రా తల్లి. లేకపోతే నువ్వు ఉండేదాన్ని కాదు. ఇక్కడ ఉన్న వాళ్లే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సరౌండ్స్లో ఉన్న వాళ్లే కాదు, లైవ్ ద్వారా వీక్షించే వేలాది మంది కూడా ఇదే సమాధానం. తూనా బతుకు పాడుగాను, నాలాంటి నీచ బతుకు ఇంకోటి వద్దు, నాలాంటి బతుకు అవసరం అంటావు, ఎందుకు బతుకుతున్నానో, నేను ఎందుకు పుట్టాను అనుకునే వారందరికీ మరొక్కసారి దేవుని మూలంగా చెప్తున్నాను, నువ్వు అనవసరంగా పుట్టలేదు. నీ జన్మ వెనక నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక కారణం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీవు నెరవేర్చాల్సిన పనులు భూమి మీద కొన్ని ఉన్నాయి. ఎవనుడా గుర్తుపెట్టుకో. నేను వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు అనుకోవద్దు నాన్న. నీ ద్వారా దేవుడి కార్యాలు జరగాల్సి ఉంది, దేవుని చిత్తం నీలో నెరవేరాల్సి ఉంది. అనవసరంగా చేయలేదు నాన్న. అనవసరంగా ఇన్నాళ్ళు నీకు ఎదురైన ఆపదల్లోంచి నేను కాపాడుకోవాలా, ఒక ఉద్దేశంతోనే కాపాడుకున్నాడు.